ప్రస్తుతం అల్లు అర్జున్ అభిమాని శ్రీతేజ్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే అల్లు అర్జున్ ఇప్పటిదాకా శ్రీతేజ్‌ని ఎందుకు వెళ్లి కలవలేదు అనే విమర్శ అయితే వ్యక్తమవుతోంది. దానిపై ఈ వీడియోలో మనం క్లారిటీ ఇద్దాం. అలానే ఈ ఓవరాల్ ఇష్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసింది కరెక్టా? రాంగా? అనేది కూడా ఈ వీడియోలో మనం చర్చిద్దాం. ముందుగా శ్రీనివాస్, ఇందాక మీరు కిమ్స్ హాస్పిటల్‌కి వెళ్లారు. యాహ్! అక్కడ ఎలా ఉంది పరిస్థితి? బాలుడి కుటుంబ సభ్యులు ఎవరైనా అక్కడికి అల్లు అర్జున్ రావాలని కోరుకుంటున్నారా? నేను ఈరోజైతే కిమ్స్ ఆసుపత్రికెళ్ళాను. అక్కడ బాబు క్రిటికల్‌గా ఉన్నారు టిల్ నౌ. అంటే డిసెంబర్ 4 రోజు నైట్ జరిగింది ఘటన. అప్పటినుంచి కూడా ఈ బాలుడు శ్రీతేజ్ అయితే వెంటిలేటర్ పైనే ఉన్నారు. సో, ఇప్పటికి కూడా విషమంగానే ఉంది. మనం చూసుకున్నట్లయితే అంటే ఈ క్రిటికల్ కేర్‌లో, ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారు. సో, ఎవరిని కూడా వెళ్ళనివ్వడం లేదు. అయితే కొంతమంది ప్రముఖులొచ్చి చూసినప్పటికి కూడా బాలుడు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. కేవలం బెడ్‌పై పడుకొనైతే ఉన్నాడు. ఇక కుటుంబ సభ్యులొచ్చేసి వాళ్ళ నాన్న గావచ్చు, వాళ్ళ బాబాయ్ గావచ్చు వచ్చేసైతే వెళ్తున్నారు. అయితే విషయం ఏందంటే ఈరోజు రేవతికి సంబంధించి 11థ్ డే అని చెప్పి చెప్తున్నారు మనం హాస్పిటల్‌కెళ్ళినప్పుడు. సో, ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికైతే ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళినట్లయితే మాకు తెలుస్తుంది. ఈ మొత్తం ఘటన మనం చూసుకున్నట్లయితే శ్రీతేజ్ ఇప్పటికీ కూడా క్రిటికల్‌గానే ఉన్నాడు. అంటే చావుతో పోరాడుతున్నాడు ఒక విధంగా మనం చెప్పాలంటే. మృత్యువుని జయించి వస్తే మనం మంచిదనుకోవాలి. ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఒక హీరో తన అభిమానించే హీరో కోసం అంటే వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు. తన కొడుకున అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళు పుష్ప, పుష్ప అంటారని జెప్పేసి అంటున్నారు. సో, ఆ పుష్ప అనడంతోనే అతను అల్లు అర్జున్ మీద మమకారం పెంచుకొని ఒక ఫ్యాన్‌గా ఎదిగి ఆ సినిమా చూద్దాం మొదటి రోజు అని జెప్పేసి ఆ బాలుడి వల్లనే ఆ ఫ్యామిలీ మొత్తం ఆ సందీ థియేటర్‌కి రావడం జరిగింది. సో, ఏదేమైనప్పటికీ కూడా బాలుడు బతికి బయటపడినట్లయితే అందరూ సంతోషించే విషయంగా మనం భావించవచ్చు. అయితే ప్రధానంగా సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని చెప్పి న్యాయ నిపుణులు చెప్తుంటారు. ఒక కేసు కోర్టులో ఉన్నప్పుడు. యెస్. అందుకే అల్లు అర్జున్ ఇంకా వెళ్లి బాలుడిని కలవలేదని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. ఓకే. అదంతే. నేను చెప్తాను. డిసెంబర్ 4 రోజు నైట్ జరిగింది. సో, మనకు ఆ రోజు తెల్లవారుజాము వరకు అప్పటికే రేవతి మృతి చెందినట్లు తెలిసింది. సో, మనం బాలుడు శ్రీతేజ్ అయితే మొదటగా దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అటు నుంచి కిమ్స్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. సో, అల్లు అర్జున్‌ని ఆ రోజు అంటే నెక్స్ట్ డే అంటే ఏ రోజు జరిగింది మనకు బుధవారం నైట్ జరిగితే గురువారం మధ్యాహ్నం వరకు కూడా అల్లు అర్జున్ స్పందించలేదు. సో, ఆ లోపైన అల్లు అర్జున్ స్పందించి వెంటనే ఆ బాలుడు వద్దకు ఉన్నట్లయితే లేదా వాళ్ళ పేరెంట్స్ కలిసినట్లయితే పేరెంట్ మీన్స్ తండ్రి ఒక్కడే ఉన్నాడు. సో, తండ్రిని కలిసి భరోసా ఇచ్చినట్లయితే అది వేరే ఉండేది. ఎందుకంటే ఒక హీరో తన అభిమాని, చిన్న అభిమాని నాకు తెలిసి ఒక 5, 6 ఏళ్ళు ఉంటాయి కావచ్చు. 7, 8 ఏళ్ళు ఉంటాయో. సో, బాబు తన కోసం సినిమాకొచ్చిండంటే అల్లు అర్జున్ దిగి వెళ్ళాలి. ఎంత ఎత్తున ఉన్నా కూడా తన అభిమాని ఇప్పుడు ఒక స్థాయిలో ఒక హీరో ఉన్నారంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఫ్యాన్. అంటే చూసే ప్రేక్షకులు అవ్వాలని. సో, ఇట్లా ఉంది గాబట్టి అల్లు అర్జునే కల్పించుకొని వెళ్ళి వీళ్ళకి నేనున్నా. ఈ పిల్లలని నేను చూసుకుంటా. వాళ్ళకి తల్లి లేకున్నా అన్నీ నేనే చూసుకుంటా. వాళ్ళ ఫ్యామిలీకి అండగా నిలుస్తా అని జెప్పేసి ఒక ప్రకటన చేసి ఉంటే వారిని కలిసి ఉంటే హాస్పిటల్‌లో అల్లు అర్జున్ స్థాయి వేరేలా ఉండేది. అవును. ఆల్రెడీ ప్రకటన చేశారు. కానీ వ్యక్తిగతంగా వెళ్లి కలిసుంటే ఆ ఇంపాక్ట్ ఇంకా బాగుండేది. అది ఎగ్జాక్ట్‌లీ. అల్లు చాలా అర్జున్ మంది గూడా అదే యెస్. కోరుకున్నారు ఆ రోజు. ఎందుకంటే ఒక గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి అలా స్పందించినట్లయితే గొప్ప మనసున్న వ్యక్తిగా అందరూ భావిస్తారు. అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా కిమ్స్ ఆస్పత్రిలో పిల్లానికి అయ్యే ప్రతి ట్రీట్‌మెంట్‌కి సంబంధించి గూడా ప్రతి రూపాయి కూడా ఖర్చు కూడా వారే పెట్టుకుంటారు. ఇది సంతోషమే. కానీ మొదటగా ఈ స్పందన ఉంటే బాగుండేది. ఎందుకంటే అప్పటికి అల్లు అర్జున్ మీద కేసు నమోదు కాలేదు. అసెంబ్లీలో పోయి కలిసి ఉంటే బాగుండేదని జెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. అయితే ఈ ఓవరాల్ ఇష్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర కూడా చాలా కీలకం. ఆయన యాహ్! చేసింది రైటా? రాంగా? అనే దానిపై చాలామంది భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే మనం ఈ వీడియోలో ఏం చర్చిద్దామంటే అసలు రేవంత్ రెడ్డి గారు చేసింది ఎథికల్లీ కరెక్టే అని చెప్పి నాకనిపిస్తుంది. నీ అభిప్రాయం ఏంటి? ఏంటంటే ఇక్కడ కొన్ని ప్రాస్పెక్టివ్స్ ఉంటాయి. ఒక విషయం జరిగినప్పుడు. దానికి పాజిటివ్ ఉండొచ్చు, నెగెటివ్ ఉండొచ్చు. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దాన్ని వ్యతిరేకించే వాళ్ళుంటారు. దాన్ని సమర్థించే వారుంటారు. యెస్. మనం ఒక ఉదాహరణ చూసుకున్నట్టయితే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఒక ఉన్నత వ్యక్తి ఆ ఇన్సిడెంట్ కారణమైనప్పుడు, ఆ వ్యక్తిపై ఎలాంటి మనం చర్య తీసుకోకపోతే మిగతా వాళ్ళేమంటారు, డబ్బున్న వానిదే రాజ్యం. డబ్బే నడిపిస్తుంది. డబ్బుంది కాబట్టి ఆయన అరెస్ట్ చేయలేదు. అని జెప్పేసి ఇలాంటి ప్రాస్పెక్టివ్స్. ఒకవేళ అరెస్ట్ చేస్తే అంత పెద్ద వ్యక్తిని అరెస్ట్ చేస్తారని ఇలా వస్తది. సో, ఏది నిజం? ఏది అబద్ధం? ఏది సరైంది? అని కాదు. చట్టం ఏం చెబుతుంది? చట్టం ప్రకారం ముందుకెళ్ళాలి. ఆ విధంగానే ముందుకెళ్లారు. ఒకవేళ కావాలని రేవంత్ రెడ్డి చేసినట్టుంటే హైకోర్ట్‌లో కూడా బెయిల్ వచ్చేది కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దీనిలో రాజకీయాలు లేవని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రజలకు రాజ్యాంగం ముందు అందరూ సమానమే. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ముందు అందరూ సమానమే గాబట్టి సో, ఈక్వల్‌గానే ఇప్పుడు మేనేజర్‌లను అరెస్ట్ చేశారు ఈ కేసులో. అల్లు అర్జున్ కంటే ముందు సంధ్య థియేటర్ మేనేజర్‌లను అరెస్ట్ చేశారు. సో, ఇద్దరు మేనేజర్‌లు అరెస్ట్ చేసినప్పుడు ఈయనని ఎందుకు అరెస్ట్ చేయకూడదని ఒక క్వెషన్ అయితే రైజ్ అవుతదిగా. యెస్. సో, ఆయనను కూడా అరెస్ట్ చేశారు.
సో అప్పుడు సమానత్వమే కదా, డబ్బు అవును. ఉన్నవారు ఒకేవారు, డబ్బు లేనివారు కాదు, ఈక్వల్ అన్నప్పుడు ఈక్వల్. సో చట్టం తన పని తాను తీసుకెళ్ళింది తప్ప ఇలా రేవంత్ రెడ్డి చేసింది ఏమి లేదు. కానీ కొందరు ఏమంటున్నారంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సీఎం అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట చెప్పలేదని చెప్పి కొందరు అవును. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కో విధంగా అనుకుంటున్నారు. కానీ ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. సో చట్టం తన పని తను చేసుకెళ్ళినట్లే మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. అయితే ఆఖరి ప్రశ్న, అల్లు అర్జున్ బాలుడి చికిత్స నిమిత్తం సింగపూర్ నుంచి 25 లక్షలు పెట్టి ఇంజెక్షన్ తెప్పించారని చెప్పి కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం? అయితే మనం చూసుకున్నట్టయితే ఖర్చు మొత్తం అంటే ట్రీట్మెంట్‌కి సంబంధించి ఖర్చు మొత్తం వాళ్ళే భరిస్తున్నారు. కానీ సింగపూర్ నుంచి ఇంజెక్షన్ తెప్పించి చేసినట్లయితే మనకు అధికారిక సమాచారం లేదు. నేను కూడా కనుక్కున్నాను. కానీ ఎలాంటి సమాచారం లేదు. ఇది ఊహాజనితంగానే మనం భావించవచ్చు. అయినప్పటికి కూడా కిమ్స్ కార్పొరేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అంటే మామూలు విషయం కాదు. ఖర్చు అవుతూనే ఉంటది. కానీ అది బాధ్యత. ఒక ఫ్యాన్ తన కోసం వచ్చి ప్రాణాలు అంటే ఇప్పుడు చావుతో పోరాడుతున్న బాలుడిని రక్షించుకోవడం అనేది అల్లు అర్జున్ బాధ్యత. యెస్. సో అది చేస్తున్నాడు. తప్పు లేదు. ఆ బాలుడు బతికి బయటపడితే ఇది అందరికీ సంతోషమే. ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరు పిల్లలైతే తల్లి లేని పిల్లలైపోయారు. సో మనం చూస్తున్నాం ఆ పాప ఆళ్ళ కూతురు, రేవతి కూతురు అమ్మ ఎటెళ్ళిందని అడిగితే అమ్మ ఊరెళ్ళిందని చెప్తుంది. సో ఆ చిట్టి తల్లికి చెప్పేదెవరు? సో ఒకవేళ అల్లు అర్జునే వెళ్లి దగ్గరికి తీసుకొని మాట్లాడితే ఆ ఇంపాక్ట్ వేరే ఉండేది. యెస్. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని చెప్పి అందరం కోరుకుందాం. గెట్ వెల్ సూన్ శ్రీతేజ్.